ఇప్పుడు ప్లాంక్ ఎక్సర్సైజ్. నెంబర్స్ స్లోగా కౌంట్ చేసి సూర్య, పెద్దగా. 1 2 3 4 5 6 7 8 నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం నివన్న ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. 33 కానుకలు నీలాలనతో సరితూగవు ఇది నిజము. నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై. జగాలని జయించిన తలొంచి నీ వెనకే. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వను ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. 62 ఓకే. హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 52. ఈరోజు కూడా గ్రౌండ్ వర్కౌటే చేస్తున్నా. లేట్ అయిపోయింది ఈరోజు నిద్రలేసేసరికి. అండ్ లాస్ట్ నైట్ కూడా వేరే మోక్ టెస్ట్ రాస్తూ కొంచెం లేట్ అయింది. ఇప్పుడైతే చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేస్తున్నా. వర్కౌట్ అయితే కొంచెం గ్యాప్ వచ్చింది, అందుకే ఆ గ్యాప్ కవర్ చేయడానికి ఇప్పుడు యాబ్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేస్తా. బేసిక్గా ఆర్మీలో అయితే స్టార్టింగ్లో మామూలుగా ఎప్పుడైనా సరే నార్మల్ సిటప్స్ ఇవి ఎవరైనా సరే బిగినర్స్ అయితే వాళ్ళ యాబ్ వర్కౌట్ స్టార్ట్ చేయడానికి ఉన్నప్పుడు దీంతోనే స్టార్ట్ చేయొచ్చు. పడుకుంటే ఫ్లాట్గా చాలా అంటే చాలా రిలాక్స్గా ఉంది. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. నాలో ప్రపంచం అది నా సంగీతం. డైరెక్ట్గా వామప్ అనేది లేకుండా డైరెక్ట్గా స్టార్ట్ చేశాను కాబట్టి ముందు బాడీలో ప్రతిపాటు వామప్ అయ్యేలాగా కొన్ని నార్మల్గా మిక్సింగ్ కాంబో ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నా.
కొంచెం గ్యాప్ వచ్చి బాడీకి రెస్ట్ వస్తే చాలు. కొన్ని ఎక్సర్సైజులు చాలా అంటే చాలా కష్టంగా అండ్ ప్రొసీజర్ ఆఫ్ ఫార్మింగే చేంజ్ అవుతుంది. ఇదంతా బాడీకి ఒక 3-4 years కంటిన్యూగా రెస్ట్ రావడం, బాడీ బాగా రిలాక్స్ పొజిషన్లోకి వెళ్ళిపోయి తన ఫ్లెక్సిబిలిటీ అనేది కోల్పోవటం వల్లే కొన్ని ఎక్సర్సైజ్ ఎంత కష్టంగా అనిపిస్తుంది. ఆబ్వియస్లీ మనం ఎంత కష్టంగా అనిపిస్తే అంత కష్టంగా బాడీ మీద మంచి రిజల్ట్ పడుతున్నట్లు. ఎంత కష్టంగా ఉన్నా సరే మనం అలాగే ఒక కంటిన్యూటీ మెయింటైన్ చేస్తూ కన్సిస్టెంట్గా డే టు డే గ్రోత్ చూపించుకుంటూ ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒకరోజు ఇవన్నీ చాలా ఈజీ ఎక్సర్సైజులు అయిపోతాయి. ఇప్పుడు చేసే సిటప్స్ మెయిన్ మన అబ్డామిన్ యాప్స్ మీదే ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఇలా లెగ్స్ నీళ్ళలో పెట్టి సేమ్ స్టమక్ని నీ వరకు తీసుకెళ్ళే మన అప్పర్ యాప్స్ కోసం మనం ఏ పార్ట్ని అయితే ట్రైన్ చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్ మీద ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్ పడినప్పుడైతే నోట్లోని మాట కూడా రాదు. ఇప్పుడు నాతో అదే అయింది. అది బాగుంది. ఇప్పుడు అప్పర్ యాప్స్ కోసం చేశాం కదా, ఇప్పుడు సైడ్ యాప్స్ కోసం. ఈరోజు కూడా వర్కౌట్కి అతి కష్టం మీదే వచ్చాను. టైం లెక్కేసుకుంటూ టైంని అడ్జస్ట్ చేస్తూ వెళ్ళాలా వద్దా అనుకుంటూనే స్టార్ట్ అయ్యాను. బట్ కానీ ఆలోచిస్తే పెద్ద టైం లేదని అనిపించింది. ఎలా అయినా సరే వర్కౌట్ స్టార్ట్ చేయాలి అని వచ్చాను. నేను ఎప్పుడు వీడియోలో ఇలాగే చెప్తూ ఉన్నాను, కష్టంగా ఉంది, డల్గా ఉన్నాను, నీరసంగా ఉన్నాను, సీరియస్గా ఉన్నాను, మూడ్ బాగాలేదు, మెంటల్ కండిషన్ అని ఇలాగా. బట్ కానీ అంటే రెగ్యులర్గా నేను వర్కౌట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి మ్యాక్సిమం ఈరోజు 52 days ఏ ఒక్కరోజు కూడా వర్కౌట్ అనేది స్కిప్ కాకుండా ఏదో ఒక విధంగా, ఈవెన్ నేను వర్కౌట్ చేసే కండిషన్లో లేకపోయినా కానీ నా స్టెప్ కౌంటింగ్ ద్వారా అయినా సరే నా ఫిజికల్ వర్కౌట్ని అయితే ఏదో ఒక విధంగా అయితే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా. సో అందువల్లే ఈ లాస్ట్ 52 daysలో ఏదో ఒక రోజు అయినా సరే నేను కొంచెం ఎక్కడో మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ వీక్ అయిపోయి నా బాడీ రెస్ట్ కోరుకుంటూ వద్దని చెప్పడం అయితే ట్రై చేస్తూ ఉంటుంది. బట్ అందుకే వాటన్నిటిని బీట్ చేసి సంథింగ్ ఇలా వర్కౌట్కి వచ్చే ఆ మూమెంట్ని జస్ట్ ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. జీవితంలో ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కాదు. ఇప్పుడు
టైం మజిల్ కోసం ఒక లైట్ ఎంతో యాబ్ వర్కౌట్ ఎలాగో అయింది కాబట్టి నా హామ్స్ట్రింగ్స్ అండ్ నీ ఇంజరీ కోసం లైట్ ఒక ఫిజియోథెరపీ పోజ్. ఆ స్మెల్ అయితే ఎఫెక్ట్ అయితే తెలుస్తుంది. ఈరోజుకి నా యాబ్ వర్కౌట్ని అయితే ఇలా ఫినిష్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.